గ్రంథాలు తెరుద్దాం. కీర్తనల గ్రంథం 95వ కీర్తన 7వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. Psalm 95 and verse 7. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. ఒకసారి మీ ప్రక్క వైపు తిరగండి. ఒకసారి అందరూ మీ ప్రక్క వైపు తిరిగి ఓ మాట చెప్పండి, రండి అనండి. ఎక్కడికి రావాలి? సాయంకాలం ఇంటికి వెళ్ళిపోయారు కనుక బైబిల్లో ఉన్న మాట రండి. ఈ మాట చాలాసార్లు మనం వింటూ ఉంటాం కదా. మానవ జీవితంలో కొన్ని పదాలు ప్రతిరోజు ఎక్కడో చోట వాడుతూనే ఉంటాం. రండి అనే మాట. నేను ఒకసారి ఎక్కడో వాక్యం చెప్పి కారులో ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉంటే రోడ్డు ప్రక్కన ఒక పెద్ద బోర్డు చూశాను. కొంచెం స్లోగా వస్తున్నాం, అదంతా కూడా కొంచెం కర్వ్స్ ఉన్న రోడ్డు. అది స్లోగా ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉంటే ఆ బోర్డు ఏమనుందంటే రండి అని ఉంది. ఫస్ట్ వర్డ్ చూడగానే ఓహో ఇక్కడ ఏమన్నా మీటింగ్లు జరుగుతున్నాయేమో అనుకున్నాను నేను. యూజువల్గా మీటింగ్స్ ఎక్కడైనా జరిగినప్పుడు రండి, వినండి, రక్షణ పొందండి, దేవుని వాక్యాధారమైన మీటింగ్లు, లేదా కొంతమంది రండి, వినండి, స్వస్థత పొందండి, విడుదల పొందండి ఏదో విధంగా ఆ మాటలు రాస్తూ ఉంటారు, లేదా ఫ్లెక్స్లు వేస్తూ ఉంటారు, బ్యానర్లు కడుతూ ఉంటారు కదా. రండి అనగానే ఇక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది అనుకుని ఆ క్రింద చూసేసరికి అక్కడ ఏముందో తెలుసా? రండి, త్రాగండి, విశ్రాంతి పొందండి అని ఉంది. ఓ బ్రాందీ షాప్ అయిన వాడేశాడు ఆ మాటను. ఆ ప్రక్కనే ఆ మాట చదవగానే ప్రక్కన చూస్తే ఓ బ్రాందీ కొట్టు ఉంది. ఎక్కడ చూసాడో మరి ఈ మాటలు, ఈ క్యాప్షన్ ఏదో బాగుంది అనుకున్నాడు. రండి, త్రాగండి, విశ్రాంతి పొందండి. మరి ఎందుకు రాదు విశ్రాంతి? వస్తుంది. బాగా త్రాగి గుండె పాడైపోతే మరి వస్తుంది, విశ్రాంతి వస్తుంది, నిత్య విశ్రాంతి. అది పాపానికి ఆకర్షించేవాళ్ళు, పాపానికి పిలిచేవారు చాలామంది ఉన్నారు. నేను ఏదైనా న్యూస్ చూస్తూ ఉంటే తెలంగాణలో ఆ బ్రాందీ కొట్లు ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు టెండర్లు వేశారట. 2,500 కోట్లు వచ్చినాయి అంట. 2,500 కోట్లు. ఒక్కొక్క అప్లికేషన్కి 2 లక్షలట. ఒక్కొక్క షాపుకి 350 అప్లికేషన్లు వచ్చినాయట. పోతే 2 లక్షలు పోతాయి. ఒకవేళ షాపు కనుక మనకు వస్తే లాటరీలో, ఇంకా బ్రాందీ షాప్ అంటే ఈ రోజుల్లో ఎలా ఉంది చెప్పండి? మామూలుగా ఉన్నాయి లాభాలు. వర్షాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏదొచ్చినా మనుషులు త్రాగి తమ జీవితాలు పాడు చేసుకోవడం. ఆ న్యూస్లో చెప్తున్నారు, ఈ సంవత్సరం ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి ఇంకా సేల్స్ ఎలా ఉండబోతున్నాయి? చాలా ఉన్నతంగా ఉండబోతున్నాయి. కాబట్టి దేశం నాశనం కాకపోతే ఏంటండి ఇది? అలాంటివన్నీ కూడా జరుగుతుంటే 2,500 కోట్ల బ్రాందీ షాపుల్ని సొంతం చేసుకోవడానికి వస్తుందో రాదో కూడా తెలీదు. ఆ అప్లికేషన్ కాస్ట్ 2 లక్షలు పెట్టి 2,500 కోట్లు నేను అడదను తెలంగాణ గవర్నమెంట్కి వచ్చాయి. ఎందుకంటే ఇంత డబ్బు దేనికంటే మేము దేశాన్ని అభివృద్ధి పరుస్తాం, రోడ్లు వేస్తాం, బ్రిడ్జిలు కడతాం. ఇవన్నీ నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆ డబ్బులతో వేసే రోడ్లు లేకపోతే వేసే బ్రిడ్జిల వల్ల ఉపయోగం ఏంటి? అసలు ఆరోగ్యాలు పాడు చేసేసుకొని, జీవితాలు పాడు చేసుకొని ఈ రోజున మానవుడు పాపం చేయడానికి పరిగెడుతున్నాడు. వ్యర్థమైన స్థలాలకు పరిగెడుతున్న పరిస్థితులు ఎన్నో మనం చూస్తున్నాం. రండి, విశ్రాంతి పొందండి అని అలాంటి మాటలన్నీ కూడా కొంతమంది లోబడి వెళ్ళి తమ జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది, రండి మనం దేవుని సన్నిధిలో నమస్కారము చేసి ఆయన ఎదుట సాగిలపడుదుము. దేవునికి నమస్కారము చేసి సాగిలపడే అనుభవం. ఆరాధన అనే మాటకు హిబ్రూ పదాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒక పదానికి ఉన్న అర్థం ఏంటంటే దేవుని ఎదుట సాగిలపడడం. దేవుని ఎదుట సాగిలపడడం. నిజంగా దేవుని ఆరాధించేవాడు ఆయన ఎదుట సాగిలపడే అనుభవాన్ని కలిగి ఉంటారు. అంటే తమను తాము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడం, సాగిలపడడం, సర్వాంగములు దేవునికి సమర్పించడం, దేవుని చిత్తానికి లోబడ్డం, మనస్ఫూర్తిగా దేవుని స్తుతించడం అనేది మనం నేర్చుకున్నప్పుడు మన జీవితాల ఆశీర్వాదం మనం చూస్తాం. కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతూ మనల్ని సృజించిన దేవుని సన్నిధిలో మనం మోకరించుదాం రండి. ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరికీ దేవుడు సంయుక్తంగా ఇస్తున్న ఒక ఆహ్వానం ఏంటంటే దేవుని సన్నిధిలో మోకరించడానికి, ఆయన స్తుతించడానికి. ప్రతి ఆదివారం మనందరూ ఈ విధంగా సంఘముగా చేరి క్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడిన మనందరం కూడా ఆయన ఎదుట సాగిలపడడానికి మనందరం ఇక్కడికి వచ్చాం.
మొదటి ఆరాధనలో కూడా నేను చెప్పాను, దేవుని ఎదుట సాగిలపడిన అనుభవంలో ఎవరైతే వర్ధిల్లుతారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. రూతు బోయజు ఎదుట సాగిలపడిందని బైబిల్లో మనం చూస్తాం. మీరు ఎక్కడైనా చూడండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన్ని దేవునిగా గుర్తించిన అనేక మంది ఆయన ఎదుట సాగిలపడినట్టుగా లేఖనాలు మనం గమనించవచ్చు. జ్ఞానులు యేసు ప్రభు ఎదుట ఏం పడ్డారట? సాగిలపడి అనే మాట. చాలా చోట్ల సాగిలపడి అనే మాట లేకపోయినా మ్రొక్కి అనే మాటలు బైబిల్లో కనబడతాయి. ఒక కుష్టు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి యేసు ప్రభు కనబడగానే ఆయనకు మ్రొక్కి అనే మాట మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రారంభంలో ఆ మ్రొక్కిన తరువాత అతని జీవితంలో అద్భుతం జరిగింది. కనాను స్త్రీ తన కుమార్తె సఫర్ అవుతున్నప్పుడు దేవుని ఎదుట సాగిలపడిందని బైబిల్లో రాయబడింది. ఇలా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట సాగిలపడ్డారు, అద్భుతాలు చూశారు. రండి, here is an invitation for all of us. మనందరికీ దేవుడు ఇస్తున్న ఆహ్వానం ఇదే. ఈరోజు ఆయన ఎదుట సాగిలపడగలవా? నీ ఆహాన్ని విడిచి, గర్వాన్ని విడిచి, అహంభావాన్ని విడిచి, లోక సంబంధం అనుభవాలు విడిచి మనస్ఫూర్తిగా దేవుని స్తుతించగలవా? యెహోవా దయాళుడు అని పలుకగలవా? పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చిన మాట, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యెహోవా చేత విమోచింపబడిన వారు మాత్రమే ఆ మాట పలుకుదురు. ఎవరు దేవుడు దయాళుడని చెప్పగలరు? ఎవరు దేవుడు ఆరాధనీయుడని చెప్పగలడు? మనస్ఫూర్తిగా దేవుని ఎవరైతే ఆరాధించగలరు అంటే దేవుని చేత విమోచింపబడిన వారు మాత్రమే. రక్షణ పొందకుండా, మారు మనసు లేకుండా నువ్వు దేవుని సంపూర్ణంగా ఆరాధించలేవు. ఎందుకంటే పాపము నిన్ను దేవుని నుండి దూరంగా తీసుకుని పోతూనే ఉంటుంది, కానీ నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరకు రాలేవు. సంపూర్ణంగా రక్షణ పొందినవారు, ఆత్మరక్షణ అనుభవానికి తెలుసుకున్న వారు మాత్రమే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించగలరు, ఆయన స్తుతించగలరు. రండి, మనం దేవుని ఎదుట సాగిలపడదాము. లేఖనాల నుంచి ఈరోజు నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడుతాను. దేవుడు ఎందుకు మనల్ని రండి అంటున్నాడు? దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనల్ని పిలవడంలో, ఆయన దగ్గరికి రమ్మని ఆహ్వానించడంలో ఆయన ఉద్దేశం ఏంటో ఈరోజున కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. యోవేలు గ్రంథం దగ్గరికి రండి, గ్రంథాలు తెరుద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక మాట మనం చదువుదాం. చూడండి, ప్రవక్త అయిన యోవేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఒకసారి నా వైపు తిరిగిన అందరూ ఒకసారి. ఇప్పుడైనా అనే మాట ఎప్పుడు వాడతాం చెప్పండి? ఇప్పుడైనా అనే మాట ఎప్పుడు వాడతాం? ఏదైనా ఒక నష్టం జరిగినప్పుడే కదా. ఇప్పుడైనా రా, ఇప్పుడైనా తిను, ఇప్పుడైనా నా మాట విను, ఇప్పుడైనా ఈ మంచి నిర్ణయం తీసుకో, ఇప్పుడైనా దేవుని దగ్గరికి రా. ఈ మాటలు ఎప్పుడు వాడతామంటే జరిగింది ఏదో అయిపోయింది, నష్టం ఏదో జరిగిపోయింది, ఇకనైనా సరే నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుని ముందుకు సాగిపో అనే మాట ఉపయోగిస్తాం కదా. ఎగ్జాక్ట్గా ఇక్కడ దేవుడు అదే వాడుతున్నాడు. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. దేవుని దగ్గరికి ఎందుకు రావాలి మనం? ఆయన మనల్ని ఎందుకు ఆహ్వానిస్తున్నాడు అంటే మనల్ని తిరిగి కట్టడానికి ఆయన ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నాడు. యోవేలు అనే మాటకు యెహోవాయే దేవుడు అనర్థం. జోయల్ అనగా యెహోవాయే దేవుడు అనర్థం. పెతూయేలు అనబడే వ్యక్తి యొక్క కుమారుడు యోవేల్ గారు. ఆయన ద్వారా దేవుడు కొన్ని అద్భుతమైన ప్రవచనాలు రిలీజ్ చేశాడు. బైబిల్ గ్రంథంలో ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, ప్రవచన గ్రంథాలు. కొంతమంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తలు ఎక్కువ కాలం ప్రవచించారు, చిన్న ప్రవక్తలు తక్కువ కాలం ప్రవచించారు. అందులో యోవేలు అనే దైవజనుడు కూడా ఒకడు. ఈయన ద్వారా పలకబడిన ప్రవచనాలు స్పష్టంగా చరిత్రలో నెరవేరాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆ తర్వాత అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే యోవేలు గ్రంథంలో ఆ తర్వాత మాటలు మీరు చదివితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు గురించిన ఒక ప్రవచనాన్ని యోవేలు ద్వారా దేవుడు సెలవిస్తే, పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి దిగి వచ్చినప్పుడు ఆ ప్రవచన నెరవేర్పు జరిగినట్టుగా చరిత్రలో మనం చూస్తాం. మన దేవుడు ప్రవచనాలు నెరవేర్చేవాడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ఆయన. యోవేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడైనా సరే మీరు తిరిగి వచ్చేసేయండి, తిరిగి రండి అని దేవదేవుడు మాట్లాడడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే మనందరం తిరిగి కట్టబడాలని, ప్రభువులో ఐక్యపరచబడాలని. క్రీస్తు ప్రభువులో మనం ఉన్నప్పుడే
ఆయనతో మన జీవితాలను అనుసంధానం చేసుకున్నప్పుడే, ఆయనతో సహవాసం చేసినప్పుడే మనం ఫలించే అనుభవాన్ని కలిగి ఉంటాం. కాబట్టి కమ్ బ్యాక్ టు మీ, తిరిగి రండి, తిరిగి రండి. ఆయా సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో పిల్లలు యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏదో వారు అన్నది చేయలేదని చెప్పి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంటే కొంతకాలం తల్లిదండ్రులు కూడా పట్టుదల కలిగి ఉండి వస్తాడులే అని చూసిన తర్వాత ఇక పిల్లలు రాకపోయేసరికి పేపర్ యాడ్స్ ఇవ్వడం లేదా టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. దయచేసి తిరిగి వచ్చేసాయి, నిన్ను ఏమీ అనము, నీవన్నదంతా నెరవేరుస్తాము, ప్లీజ్ కమ్ బ్యాక్ అని తల్లిదండ్రులు కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలైన యాడ్స్ ఇస్తూ ఉంటారు. న్యూస్ పేపర్లో కనబడడం లేదు అని యాడ్ ఇచ్చి క్రింద రాస్తుంటారు, అమ్మ బెంగబెట్టుకుంది, మంచం ఎక్కేసింది, నువ్వు తిరిగి రాకపోతే చచ్చిపోయేలాగుంది, నిన్ను ఏమీ మేము అనము, నీవు అన్నవన్నీ కూడా ఇస్తాము, తిరిగి వచ్చేసాయి అని కొన్ని యాడ్లు ఇస్తూ ఉంటే మరి నిజంగా వాళ్ళ కంట పడతాయో లేదో తర్వాత సంగతి. కానీ కొంతమంది వచ్చి ఉండొచ్చు, కొంతమంది రాకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మనందరినీ సంయుక్తంగా పిలుస్తున్నాడు. జరిగిన నష్టం ఏదో అయిపోయింది. ఇంతవరకు నీ పాపం ద్వారా కొట్టబడ్డావు, నీ అపరాధముల ద్వారా నలిగిపోయావు, దేవునితో సహవాసం లేక నువ్వు కోల్పోవలసినవన్నీ కోల్పోయావు, ఆరోగ్యాన్ని కోల్పోయావు, నీ జీవితంలో ఆనందాన్ని కోల్పోయావు, ఆదరణను కోల్పోయావు, ఆశీర్వాదాన్ని కోల్పోయావు. నువ్వు ఎంతగా నీ జీవితాన్ని డ్యామేజ్ చేసుకోవాలి అంతవరకు డ్యామేజ్ చేసుకున్నావు. ఇకనైనా రా ప్రభు దగ్గరికి, ఇప్పుడైనా రా, దేవుడు నిన్ను తిరిగి లేవనెత్తాలని బలపరచాలని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి. ఉపవాసం అంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే భోజనం మానేయడం, ఆ తర్వాత మంచినీళ్ళు త్రాగడం మానేయడం ఉపవాసం అనుకుంటాం. అయితే ఉపవాసం అనే మాటకు సరైన అర్థం ఏంటంటే ఉప అంటే దగ్గరగా ఉండడం, వాసం అంటే నివసించడం, దగ్గరగా నివసించడం, దేవుని దగ్గరగా రావడం. ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఆయన ప్రక్కనున్న ఆయన ఏమంటారు చెప్పండి? సెక్రటరీయా, ఉప ముఖ్యమంత్రి అంటారు. ఆయన ప్రధానమంత్రి గారు ఉంటారు, ఉప ప్రధానమంత్రి, లేదా ప్రెసిడెంట్ గారు ఉంటారు, రాష్ట్రపతి. ఆ తర్వాత ఆయన ప్రక్కన ఎవరు ఉంటారు? ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి అని ఎందుకంటారంటే రాష్ట్రపతి గారు పక్కన ఉంటాడు కాబట్టి ఉపరాష్ట్రపతి. ఉప అంటే దగ్గర అని అర్థం, వాసము అంటే నివసించడం. ఇప్పుడు ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా జీవించడం. క్రైస్తవ్యంలో కొంతమందికి ఇంకా ఉపవాసం అంటే సరైన అర్థం తెలియట్లేదు. కొంతమంది ఉపవాసం అంటే ఆ పూట భోజనం మానేయడమే అనుకుంటారు. ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, దేవుని ప్రేమను తెలుసుకోరు, ఉపవాసం చేసేస్తున్నానని చెప్పి మిగతా పనులన్నీ చేసుకుంటూనే ఉంటారు, ప్రయాణాలు చేస్తూనే ఉంటారు, వాళ్ళ పనులన్నీ చేసుకుంటారు. ప్రభు గురించి ఒక్క ఆలోచన కూడా ఉండదు. ఆచార సంబంధంగా ఉపవాసంగా చాలామంది భావిస్తుంటారు. కొంతమంది అంటూ ఉంటారు, బాగా లావెక్కిపోతున్నానండి, ఓ పూట ఉపవాసం చేసేస్తే అటు అది ఇటు ఇది కూడా ఏమైపోతాయి, కలిసి వచ్చేస్తాయట. నువ్వు బాగా లావైపోతున్నావు అని చెప్పి డైటింగ్ అని చెప్పి శుక్రవారం శనివారం కొంచెం ఉపవాసం చేసేస్తే ఇటు ఆరోగ్యము బాగుంటుంది, అటు ఉపవాసం కూడా లెక్కలోకి వచ్చేస్తుందని. నేను ఉపవాసం తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ ఉపవాసం చేసేటప్పుడు నువ్వు దేవుని దగ్గరగా ఉంటున్నావా లేదా పరీక్షించుకో. ప్రార్థన లేకుండా కనీసం 10 అధ్యాయాలను బైబిల్ చదవకుండా నువ్వు ఉపవాసం చేసే దానివల్ల ఉపయోగం ఏంటి? అసలు ఉపవాసం చేయడంలో నీ ఆలోచన ఉద్దేశం ఏంటంటే దేవునితో సమయాన్ని గడపాలనే కదా. నీ శరీరాన్ని కొంచెం నిగ్రహించుకోవడానికి కావలసిందల్లా పెట్టడం కాదు, కానీ కాసేపు దీనికి రెస్ట్ ఇచ్చి ఆ సమయాన్ని దేవుళ్ళలో గడపాలనే కదా నువ్వు ఉపవాసం చేస్తున్నావు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి, సరైన ఉపవాసాన్ని మీరు కలిగి ఉండి, కన్నీళ్ళు విడుస్తూ మనఃపూర్వకంగా రండి, హృదయపూర్వకంగా నా దగ్గరికి రండి. దేవుడు జీవాధిపతిని గుర్తించి ఆయన దగ్గరికి మనఃపూర్వకంగా రావడం, ఎవరో బలవంతం మీదనో ఎవరో ప్రోద్బలం మీదనో దేవుని దగ్గర రావడం కాదు, కానీ నీకు నీవుగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి ఆయన నీకు రక్షణ ఇచ్చువాడని, నీ ఆత్మను రక్షించువాడని, నరకాగ్ని నుండి తప్పించువాడని గుర్తించి ఆయన దగ్గరికి మనస్ఫూర్తిగా వచ్చావా, లేదా బలవంతంగా వస్తున్నా దేవుని దగ్గరికి? కొందరు భక్తి జీవితాలు ఎలా ఉన్నాయంటే తోపుడు బళ్ళు తోసినట్టు ఏం చేయాలి, కొంతమందిని తోయాలి. తోపుడు బండి చూడండి, అది తోస్తేనే కదులుద్ది, లేకపోతే ఎక్కడ బండి అక్కడే ఉంటుంది. తొయ్యాలి ఎవరో ఒకళ్ళు. కొన్ని కుటుంబాల్లో భర్తలు ఉంటారు, భార్య తొయ్యాలి. ఏమండి ఆదివారం అండి దేవుని మందికి రావాలంటే నీ కోసం వస్తున్నాను నేను, లేకపోతే నేను రానన్నట్టుగానే భార్య కోసం వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది, భర్త కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, బిడ్డల కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా ఏదో ఉద్దేశంతో దేవుని ముందరకు వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మనఃపూర్వకంగా వచ్చావు నువ్వు, హృదయపూర్వకంగా. ఎస్,
Today is the day of the Lord. I must present in the house of God to worship him. నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించడానికి, అయ్యా వందనాలు అని మనస్ఫూర్తిగా దేవునికి చెప్పడానికి, దేవుని స్తుతించడానికి నేను వస్తున్నాననే ఆ ఆలోచనతో కనుక నువ్వు వస్తే, నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా, యు ఆర్ ఎ బ్లెస్డ్ మ్యాన్, యు ఆర్ ఎ బ్లెస్డ్ ఉమన్. నువ్వు ఆశీర్వదించబడిన వాడవే. బలవంతం మీద చాలామంది చాలా పనులు చేస్తూ ఉంటారు ప్రపంచంలో. కానీ మనం దేవుని బిడ్డలంగా మనస్ఫూర్తిగా దేవుని దగ్గర తిరిగి రావడం, ఎప్పుడైతే ప్రభు దగ్గర తిరిగి వస్తామో దేవుడు అత్యంత బలంగా మనల్ని వాడుకుంటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జాన్ వెస్లీ అనే దేవుని సేవకుడు ఇంగ్లాండ్ దేశంలో తన తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన, దేవుని కార్యాలు స్పష్టంగా వారి కుటుంబంలో జరిగాయి. సుజాన్నా వెస్లీ తన బిడ్డల కోసం చాలా బలంగా ప్రార్థన చేశారు. అయ్యా నా బిడ్డలు నీ సేవలో వాడబడాలని. కుటుంబ వాతావరణం అంతా దైవిక వాతావరణం కాబట్టి జాన్ వెస్లీ చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, ఇలాంటి విషయాల్లో ఎదుగుతున్నాడు. ఒకరోజున అమెరికా వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాలని ఆశ కలిగింది. వాడెక్కి అమెరికా వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. ఎవరూ రక్షణ పొందలేదు, ఎవరూ దేవుని దగ్గరికి రాలేదు. కొంచెం విచారపడి మరలా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి మరలా వాడెక్కాడు. వాడెక్కిన తర్వాత ఆ వాడ మధ్యలోకి వచ్చిన తర్వాత, అట్లాంటిక్ ఓషన్లో మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక తుఫాను చెలరేగిపోయింది. సముద్రం మధ్యలో తుఫాన్ అంటే ఇంకా అది చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. నేను ఒకసారి ఎదుర్కొన్నాను. బ్లెస్సీ గారు నేను ఒక తుఫాన్లో ఇరుక్కున్నాము అండమాన్లో. చిన్న తుఫానే కావచ్చు కానీ ఆ రోజు ఇంకా మాకు చివరి రోజున అనిపించింది, అంత భయంకరమైన తుఫాను సముద్రాల్లో వస్తాయి తెలియకుండానే. ఎప్పుడైతే ఆ తుఫాను చెలరేగిందో ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా కంగారు పడుతుంటే ఒక స్పెషల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ ఓడలో ఉన్నారు. వారిని మొరేవియన్స్ అంటారు. మొరేవియన్స్ అనబడేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఒక చోట చేరి పాటలు పాడడం మొదలుపెట్టారు, దేవుని స్తుతించడం ప్రారంభించారు. జాన్ వెస్లీ గారు అనుకున్నారు, వీళ్ళకి ఓడ మునిగిపోద్దని తెలీదా? తెలుసు కదా, అయినా పాటలు పాడుతున్నారేంటి, అయినా దేవుని స్తుతిస్తున్నారేంటి? జాన్ వెస్లీకి అయితే భయం పట్టుకుంది. ఇప్పుడు నేను చచ్చిపోతానేమో, ఈ తుఫాన్లో చచ్చిపోతే నా పరిస్థితి ఏంటని అతి తీవ్రంగా భయపడుతున్న ఆ సందర్భంలో మొరేవియన్స్ దగ్గరికి వచ్చాడు. వాళ్ళు ఉన్న ధైర్యాన్ని చూశాడు, వాళ్ళు ఉన్న ప్రోత్సాహాన్ని చూశాడు. వాళ్ళు ఆనందంతో పాటలు పాడుతుంటే జాన్ వెస్లీ గారు అడిగారు, ఏమండి మీకు బాధ లేదా, చింత లేదా, కాసేపట్లో మునిగి చచ్చిపోతున్నాన్న భయం లేదంటే వారిలో ఏ ఒక్కరు కూడా భయం లేదు. ఇన్ఫ్యాక్ట్ వారందరూ నిరీక్షణతో మాట్లాడడం ప్రారంభించారు. మా దేవుడు సమర్థుడి తుఫాన్ నుంచి మమ్మల్ని రక్షించడానికి. ఒకవేళ ఈ తుఫాన్లో మేము చనిపోవాల్సి వచ్చినా వీఆర్ రెడీ, ఎందుకంటే మా ఆత్మలు ప్రభుతో ఉంటాయి, నిత్య జీవంలో మేము స్థిరపడి ఉంటాము, ప్రభు మమ్మల్ని తన రాజ్యానికి పిలుచుకుంటాడని నిరీక్షణతో వారు మాట్లాడుతుంటే దట్ మూమెంట్ జాన్ వెస్లీ స్టార్టెడ్ రీకన్సిలియేషన్ విత్ గాడ్. దేవునితో తన జీవితాన్ని మరొక్కసారి అనుసంధానం చేసుకోవడం ప్రారంభించాడు. ఈ ధైర్యం, ఈ నిరీక్షణ నాకు లేదే, ప్రభువుకు సంపూర్ణంగా నా జీవితం ఇవ్వలేకపోయానా, ప్రభువును సంపూర్ణంగా నేను స్తుతించలేకపోతున్నానని ఆ క్షణం ప్రభువుకు అప్పగించిన తర్వాత రెస్ట్ ఈజ్ ద హిస్టరీ. ఆ ఓడ పరిస్థితి నుండి విడుదల పొంది బయటకు వచ్చాడు. ఆ తర్వాత జాన్ వెస్లీ గారు ఎక్కడ నిలబడి అక్కడ సువార్త చెబుతూ ఉంటే కొన్ని వేల మంది ప్రభువును అంగీకరించారు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గరికి తిరిగి వచ్చిన వారి జీవితాలు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రే తమ్ముడు, ఇంకెంతకాలం లోకంలో తిరిగి నష్టపోతావు? ఇంకెంతకాలం నీ సొంత నిర్ణయాల మీద ఆధారపడి నీ జీవితాన్ని ఛిద్రం చేసుకుంటావు? రా, ఇప్పుడైనా ప్రభు పిలుస్తున్నాడు, రండి, మనపూర్వకంగా రండి. ఇదే దేవుడిని యెహోవా వాక్కు. ఎందుకు దేవా రావాలంటే ఆయన దగ్గర మాత్రమే మనకు రక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారు మాత్రమే నిత్యత్వంలో ఉంటారు. ఈ జీవితాన్ని సార్థకతంగా మార్చుకుని అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటారు. కడగబడ్డావా యేసు రక్తం ద్వారా? పొందావా ఆత్మరక్షణ? జీవితంలో మారు మనసు అనుభూతిలోకి వచ్చిందా? చాలామంది ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు మతాలు మారుస్తున్నాడని కంగారు పడుతున్నారు. మతం మార్చడం దేవుని ఉద్దేశం కాదు. మతాలు మనం కనిపెట్టినాయి, మతాలు మనం కల్పించుకున్నాయి. దేవుని యొక్క ఆలోచన మొదటి నుండి ఒక్కటే, అదే మనిషికి ఏమి ఇవ్వాలని, రక్షణ దయచేయాలని, ఆత్మరక్షణకి ఇవ్వాలనే యేసుక్రీస్తు ప్రభువారు ఆలోచన చేస్తున్నారు. ఆయన ప్రేమను గుర్తించి ఆయన దగ్గరికి తిరిగి వస్తావా? రండి, తిరిగి రండి నా దగ్గరికి. కోడి పిల్లలను పెట్టిన తర్వాత, అంటే కోడి ముందు గుడ్లు పెడుతుంది, ఆ తర్వాత ఆ గుడ్లను ఏం చేస్తుంది? పొదుగుద్ది. ఆ గుడ్లు పొదిగిన తర్వాత అవి పిల్లలుగా మార్చబడతాయి. అంటే ఇప్పుడు అంత సమయం మాకు లేదు, కానీ చిన్నప్పుడు
మా ఇంట్లో కూడా ఒక కోడి ఉండేది. అది కూడా గుడ్లు పెడితే మా అమ్మగారు అవన్నీ కూడా మా మంచం కింద ఆ గుడ్లన్నీ ఒక చోట పెట్టి అవన్నీ అయిన తర్వాత ఆ కోడిని పొదిగించడానికి తీసుకొచ్చి దాని మీద పెట్టిన తర్వాత కొన్ని రోజులు అది పొదిగిన తర్వాత అవి పిల్లలయ్యాయి. పిల్లలైన తర్వాత మా ఇంటి ముందు తిరుగుతూ ఉండే. కోడి పిల్లల్ని పెట్టిన తర్వాత ఆయా సందర్భాల్లో ఆ పిల్లల్ని బయటికి తీసుకొస్తారు. రోడ్డు మీద తీసుకొచ్చిన తర్వాత అవి రోడ్డు మీద తిరుగుతూ చిన్న చిన్న నూకలుగానే ఏమైనా దొరికితే ఆ పిల్లలు తింటూ ఉంటాయి. కోడి పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి గ్రద్ద, దాని కన్నులు చాలా పవర్ఫుల్, చూస్తుంది కోడి పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి. అది వచ్చేటప్పుడు తల్లి గుర్తిస్తుంది. గుర్తించి ఏం చేస్తుంది, తన 2 రెక్కలు చాపి దాని భాషలో పిల్లల్ని పిలుస్తుంది. పిలవగానే కోడి పిల్లల్ని ఏం చేస్తుంది చెప్పండి, ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా మా అమ్మ పిలిచింది, దీని వెనకాల ఏదో అర్థం ఉండి ఉంటుంది, ఊరకనే పిలవదు, రెక్కలు చాపిందంటే ఆ రెక్కల కింద మనం వెళ్ళిపోవాలని చెప్పి గవ్వ పిల్లలన్నీ దగ్గరికి వచ్చి ఆ రెక్కల్లో ఇమిడిపోయి అప్పుడప్పుడు ఒకటి అలా బయట చూస్తుంటుంది రెక్కల్లోంచి. వీఆర్ సేఫ్ అని అర్థం అన్నమాట. అయితే ఒక పిల్ల ఉంటుంది మనలాంటి వాళ్ళు, సేమ్ మన సైకాలజీయే. ఒకటి ఉంటుంది, అది రాదో, అది ఎందుకు రావాలి, నువ్వు పిలిచినప్పుడు అలా రావాలా మేము, నీకేమన్నా బారిసిలమా మేము, నువ్వు బొబ్బ అంటే మేము వచ్చేస్తావా అని అది బయటికి వెళ్ళి ఏం చేస్తుంటుంది, తిరుగుతూ ఉంటే ఈ లోపల గ్రద్ద వచ్చి దాన్ని ఏం చేస్తుంది, తన్నుకుని వెళ్ళిపోతున్నప్పుడు ముందు అది అనుకుంటుంది, ఆ పిల్లల్ని చూసారా మీరు అక్కడే ఉండిపోయారు, నేను చూసారా హెలికాప్టర్ ఎక్కేసాను. ఏమెక్కేసిందంటది, హెలికాప్టర్. ఆ గ్రద్ద తనుకుని వెళ్తుంటే ఇది హెలికాప్టర్లో ఎగిరినట్టు ఉంటుంది దానికి. అది అనుకుంటుంది, ఎంత ఆహ్లాదంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రపంచం, మా అమ్మ దగ్గర ఉంటే ఇవన్నీ దొరికేవా మాకు, ఈ హెలికాప్టర్ రైడ్ దొరికేదా నాకు అనుకుంటుంది. ఆ తర్వాత గ్రద్ద తీసుకెళ్ళి బండ మీద పెట్టి దాన్ని ఒక్కసారి చీల్చగానే, ఓహో ఇదా, దీని వెనకాల ఉన్న రహస్యం ఇదే. హెలికాప్టర్ రైడ్ ఆఖరి క్రాష్ అయిపోయింది అక్కడ. చాలాసార్లు జాగ్రత్త వినండి, మనం చేసే పని కూడా అదే కదా. ప్రభు తన రెక్కలు చాపి కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని చేర్చుకున్నట్లుగా నేను కూడా అనేక సార్లు మిమ్మల్ని ఆ రెక్కల కింద తీసుకెళ్ళాలని ఆశించాను, కానీ మీరు నా మాట వినలేదు. ఎందుకు అపవాది చీల్స్తున్నాడు కొన్ని కుటుంబాలని, ఎందుకు దయ్యపు శక్తులు కొన్ని కుటుంబాలని ఛిద్రం చేసేస్తున్నాయంటే దేవుని రెక్కల క్రిందకు వారు రావడం లేదు. ఒకళ్ళు ఎంతవరకు నీ జీవితం కూడా అటు ఇటు తిరిగి అనుభవంలో ఉందా, ఈరోజు యేసే పిలుస్తున్నాడు, రండి రండి, ఇప్పుడైనా రండి, ఇకనైనా రండి. ఇంతవరకు జరిగిన డ్యామేజ్ చాలు, ఇంతవరకు జరిగిన డిస్ట్రక్షన్ చాలు, ఇంతవరకు జరిగిన పతనం చాలు, ఇకనైనా సరే దేవా నీ చేతిలో వాడబడే సాధనంగా ఉండాలని ఆశిస్తున్నానని ఎవరైతే ప్రభు దగ్గర తిరిగి వస్తారో దేవుడు వారిని రక్షించి బలపరిచి తన మహిమ కొరకు వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మేము తీసుకొస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 66వ కీర్తన 5వ వచనం మనం చదివితే దానిలో ఒక మాట రాయబడింది, Psalm 66:5. దేవుని ఆశ్చర్య కార్యములను చూడండి, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. రండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎందుకు రావాలట మనం, అందరూ చెప్పాలి ఎందుకు రావాలట. చదివాం కదా అక్కడ ఆ మాట, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. దేవుని బిడ్డలుగా మనం ఎందుకు దేవుని దగ్గరికి రావాలంటే, మన దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడు. ఆయన చేసే కార్యాలు కూడా ఎలా ఉంటాయి, ఆశ్చర్య కార్యాలుగా ఉంటాయి. వాటిని చూడరండి. చూడాలనుకుంటే రండి, ఆశ్చర్య కార్యాలు. రాజమండ్రిలో అప్పుడప్పుడు సర్కస్ వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా లేదా సర్కస్కి? ఆ ఏనుగులు, సింహాలు ఇవన్నీ బట్టి సర్కస్ చేస్తూ ఉంటారు. పక్షులు కొన్నిసార్లు సైకిల్ దొక్కుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళందరూ కూడా బఫూన్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా చాలా చక్కగా యాక్ట్ చేస్తుంటారు. చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒకసారి సర్కస్లో మ్యాజిక్ షో జరుగుతుంది. నేను చిన్నప్పుడు మా నాన్నగారితో గొడవ పెట్టుకుని, డాడీ మమ్మల్ని తీసుకెళ్ళరా అని చెప్పి అడిగి మరీ సర్కస్కి మా నాన్నగారు ఎవరో ఇచ్చి పంపించారు, ఎళ్ళు బాబు అంటే తీసుకెళ్ళాడు. ఆయన తీసుకెళ్ళిన తర్వాత సర్కస్ జరుగుతూ ఉంటే ఆ మ్యాజిక్ షోలో ఆయన అన్నాడు, మీలో ఎవరైనా ఒక వ్యక్తి స్టేజ్ మీదకి రండి, మీతో పాటు కూడా మ్యాజిక్ చేపిస్తారంటే గబగబా వెళ్ళాను. నేను స్టేజ్ మీదకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ రోజున ఆయన చేసే మ్యాజిక్ ఏంటి అంటే, రూపాయి కాసులు తీయడం అనమాట. రూపాయి కాసులు ఓ డబ్బా ఆయన దగ్గర ఉంది.
ఇప్పుడు నన్ను ఏమంటున్నాడంటే, బాబు ఒకసారి నీ తలలోంచి ఇలా తీసి ఈ డబ్బాలో వేయి, కాయిన్స్ పడతాయి అన్నాడు. మనందరికీ తెలుసు మ్యాజిక్ అంటే అదొక ఆల్రెడీ వాళ్ళు అన్నీ ప్లాన్ చేసుకుని చేస్తూ ఉంటారని. సరే నేను వెళ్ళిన తర్వాత ఆయన నీ తలలోంచి తీ బాబు, రూపాయి కాయిన్ వస్తుంది అన్నాడు. ఇలా తీసి ఆ డబ్బాలో చేయి వేసేసరికి కాయిన్ పడుతుంది, కానీ నా చేతిలోంచి కదా, ఆయన చేతిలోంచి పడుతుంది. అక్కడ మ్యాజిక్ అయితే జరుగుతుంది, కానీ నన్ను తీసుకొచ్చాడు, కానీ నా చేతిలోంచి పడడం లేదు. నేను చిన్నప్పటి నుంచి కొంచెం క్రిటికల్ అబ్జర్వర్ అన్నీ కూడా. ఆ తర్వాత అన్నాడు నీ చెవులోంచి తీ వస్తుంది అన్నాడు. ఇలా తీసి ఏదండి అన్నాను. నన్ను ఇలా పక్కలేను, వాళ్ళు అడక్కయ్యా ముందు వేసేది అన్నాడు. ఎందుకోసం? ఆయన చొక్కా ఉంటుంది అక్కడ. మీరు ఎప్పుడైనా చూడండి మ్యాజిక్ చేసే వాళ్ళకి చొక్కా ఉంటుంది, అదే ఆధారం. చొక్కా తీసేమన్నా తీరేది, ఎందుకంటే మొత్తం అన్నీ అందులోనే ఉంటాయి. అందులోంచి పడుతున్నాయి కాయిన్స్. చెయ్యి పెడతాడు ఆయన పట్టుకున్నట్టు. నన్ను ఏమంటున్నాడు, నేను ఇలా వేసేసరికి ఆయన చొక్కాలోంచి కాయిన్ పడుతుంది. మ్యాజిక్ అది, నిజం కాదది. ప్రపంచంలో చాలామంది మెజిషియన్స్ బయలుదేరారు, కనికట్టు చేసేవాళ్ళు, మ్యాజిక్లు చేసేవాళ్ళు. కానీ దేవుడు ఎప్పుడు మ్యాజిక్ చేసేవాడు కాదు. ఆయన చేసే ఏ కార్యమైనా అద్భుత కార్యమే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా యేసయ్య దగ్గర మంత్రాలు లేవు, తంత్రాలు లేవు. ఆయన వాస్తవాన్ని వాస్తవంగా ప్రపంచానికి తెలియజేశాడు. ఆయన బైబిల్లో కూడా చాలామంది మంత్రగాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో చేయాలని ప్రయత్నం చేశారు, కానీ దేవుని ఆశ్చర్య కార్యాలు ఎదుట వారి కార్యాలు నిలవబడలేదు. మాంత్రిక శక్తులు ఉంటాయి, కనికట్టు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. తాజ్మహల్ని మాయం చేస్తానంటాడు, కానీ చార్మినార్ని మాయం చేస్తానంటాడు, రకరకాలన్నీ మాయం చేస్తానని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? అది ఎప్పటికీ మంత్ర విద్యే. కానీ దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించువాడని లేఖనం సెలవిస్తూ ఉంది. యెషయా 9:6 మాట రాయబడింది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఇది ఎవరి గురించిన ప్రవచనం? ఇది ప్రభువైన యేసయ్య గురించిన ప్రవచనం. ఎవరు చెప్పారు? యెషయా భక్తుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 700 సంవత్సరాల క్రితం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి 700 years ముందు దైవజనుడు ప్రవచించాడు, ఆయన ఆశ్చర్యకరుడని పిలువబడతాడని. ఇప్పుడు యేసు ప్రభు జీవితం అడుగడుగున ఆశ్చర్యమా కాదా? ఖచ్చితంగా ఆశ్చర్యమే. అసలు ఆయన పుట్టికే ఆశ్చర్యం. కన్య గర్భాన యేసు ప్రభు జన్మించారు. ప్రపంచ చరిత్రలో ఏ ఒక్కరు కన్యకకు పుట్టిన వారు లేరు. యేసు ప్రభు ఒక్కడే కన్యకు జన్మించినట్టుగా లేఖనాలు ధృవీకరించాయి. మన పెద్దలు కూడా దేవుని ఆరాధన చేస్తూ ఓం శ్రీ కన్యసుతాయ నమః అని దేవుని స్తుతించారు. అంటే కన్యకకు పుట్టిన దేవా వందనాలు అని మన పెద్దలు కూడా పూర్వీకులు ఆయా సందర్భాల్లో దేవుని స్తుతించడానికి ఉపయోగించారు. ఆ కన్యకు పుట్టిన వారు ఎవరు అనే దాని మీద చాలా మందికి అవగాహన లేదు. కానీ యేసు ప్రభు కన్యకు జన్మించాడని బైబిల్ సెలవిచ్చింది. మహమ్మదీయ సహోదరులు చదివారి గ్రంథంలో కూడా ఈసా బిన్ మరియం అని ఉంటుంది. యూజువల్గా ఖురాన్లో ఎవరైనా వ్యక్తి గురించి ప్రస్తావన చేస్తే తన తండ్రి పేరు ప్రస్తావన చేస్తారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు పేరు ఖురాన్లో అందరికన్నా ఎక్కువగానే ఉపయోగించబడితే అందులో ఉపయోగించిన ప్రతిసారి ఈసా బిన్ మరియం, యేసు ప్రభు మరియమ్మ కుమారుడు అని రాశారే కానీ యోసేపు కుమారుడు అని రాయలేదు అక్కడ. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే యేసు ప్రభు కన్యకకు జన్మించాడని లేఖనాలు ధృవీకరించే, చరిత్ర ధృవీకరిస్తూ ఉంది. ఆయన పుట్టికే ఒక ఆశ్చర్యం. ఎందుకు ఆయన కన్యకు పుట్టాడంటే పరిశుద్ధమైన దేవుడు కాబట్టే కన్య గర్భాన యేసు ప్రభు జన్మించాడు. పౌలు మహాశయుడు అంటాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలమషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండువాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఆయన, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు చాలినవాడు, మనకు సరిపోయిన దేవుడు ఈయన. పాపులలో చేరక ఈయన ఎలా ఉన్నాడు? ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? పాపుల్లో చేరకంటే అర్థం ఏంటి? ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి మీద జన్మ పాపము, కర్మ పాపము ఏలుబడి చేస్తూనే ఉంది. మనందరం పాపానికి దాసులమే. నాలో పాపము లేదని ఎవరైనా చెబితేనట వారు దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తారని బైబిల్ సెలవిచ్చింది. కొంతమంది చూడండి, ఈ రోజుల్లో ప్రభువుని అంగీకరించండి, యేసు ప్రభు మీకు ఆత్మరక్షణ ఇస్తాడంటే మేము ఎందుకు నమ్ముకోవాలా యేసు ప్రభువుని, మాలో ఏ పాపం ఉందా అసలని దబాయించేవాళ్ళు కొంతమంది ఉంటారు. బైబిల్ చెప్తుంది అలా ఎవరైనా చెబితే వారు ఎవరిని అబద్ధికుడిగా చేస్తున్నారట?
దేవుడిని అబద్ధకుడిగా చేస్తారు. ఎందుకోసం దేవుని వాక్యం చెబుతుంది, ఏ భేదము లేదో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. స్త్రీకి పుట్టిన నరుడు శుద్ధుడు ఎట్లు కాగలడు, బైబిల్ చెప్పిన మాట అది. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు కన్యకి జన్మించాడంటే ఆయన పాపులలో చేరక ఎలా ఉన్నాడు? ఆయన ప్రత్యేకంగా, ఆయన జన్మలో పాపం లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఆయన మాటల్లో పాపం లేదు, ఆయన మరణంలో పాపం లేదు, ఆయన పునరుత్థానంలో పాపం లేదు, ఆయన ఆలోచనలో ఉద్దేశాల్లో పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఐఎమ్ సో ప్రౌడ్ టు వర్షిప్ మై జీసస్ బికాజ్ హీ ఈజ్ హోలీ. నా దేవుడైన ప్రభు అయిన యేసు ప్రభువుని ఆరాధించడానికి నేను చాలా చాలా అతిశయపడతాను. కారణం ఏంటో తెలుసా? విశ్వ మానవ చరిత్రలో పరిశుద్ధుడనేవాడు నా ప్రభు అయిన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. అందును బట్టే ఆయన శిలువలో కార్చిన రక్తము నా పాపాన్ని ఏం చేయగలదు? కడగగలదు. ఆయన కూడా మనుషులందరి వలె అపవిత్రుడయ్యుంటే యేసు ప్రభు రక్తం మనలో ఏ ఒక్కరి పాపాలు కడగలేదో. శిలువ మీద చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చరిత్రలో, కానీ వారందరి రక్తం మనిషి పాపాన్ని కడుగుతుందంటే నో. యేసు ప్రభు రక్తం మాత్రమే మన పాపాలను ఎందుకు శుభ్రపరచగలదు, పరిశుద్ధపరచగలదు అంటే ఆయన రక్తం పవిత్రమైన రక్తం కాబట్టే. ఆశ్చర్యకరుడైన దేవుడు. ఆయన చేసిన కార్యాలు ఆశ్చర్యం, ఆయన బోధలు ఆశ్చర్యం. ఆయన ఎక్కడ నోరు తెరిచి మాట్లాడినా ఆయన బోధకు అందరూ ఆశ్చర్యపడ్డారట. ఈయన శాస్త్రుల వలె పరుషుల వలె కాక అధికారంతో మాట్లాడుతున్నాడని ఆయన బోధకు అందరూ ఆశ్చర్యపడిరి అని బైబిల్లో రాయబడింది. ఆయన చేసిన అద్భుతాలకు అనేక మంది ఆశ్చర్యపడ్డారని లేఖనాలు సెలవిచ్చాయి. గాడరీన్స్ అనే ప్రాంతంలో, గదరేనీయులు అనే దేశంలో ఒక యవనస్తుడు దురాత్మలు పట్టి పీడించబడుతున్న ఆ సమయంలో యేసు ప్రభువు అతన్ని స్వస్థపరచడానికి, విడుదలివ్వడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ దయ్యం బట్టిన యవనస్తుడట ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు బట్టలు లేకుండా సమాధుల్లో తిరుగుతున్నాడట. చాలామంది అతన్ని సాధు చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఏ ఒక్కరి వల్ల కాలేదు. సంకెళ్లతో బంధించారు, కానీ అతడు వాటన్నిటిని తుత్తునీలుగా చేసేస్తూ ఉన్నాడు. నోబడీ కుడ్ హ్యాండిల్ హిమ్. ఏ ఒక్కరు అతన్ని హ్యాండిల్ చేయలేని పరిస్థితుల్లో యేసు ప్రభు వెళ్ళారు. అతను ఉన్న దయ్యపు శక్తులను ప్రభు విడిపించిన తర్వాత అతడు స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుండగానే అక్కడున్న వాళ్ళందరూ అనుకున్నారు గొప్ప వింతలు మనం చూసామని. అందరూ ఆశ్చర్యపడ్డారని మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఈ చరిత్ర అంతా రాయబడింది. ఎందుకు మాట చెప్పాను తెలుసా? ఆయన చేసిన అద్భుతాలని కూడా ఆశ్చర్య కార్యాలే, ఏ ఒక్కరూ చేయలేని అద్భుతాలు. ఒక మాట గమనించండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న కాలంలో 39 రకాల వ్యాధులను ఆయన స్వస్థపరిచారు. అందరూ చెప్పండి, ఎన్ని రకాల వ్యాధులు? 39 రకాల వ్యాధులు. చిత్రం ఏంటి అంటే ఇప్పటికీ కూడా ఆ 39 రకాల వ్యాధులకి సరైన మందు డాక్టర్లు కనిపెట్టలేకపోయారట. కానీ నా యేసయ్య ఉచితంగా స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమయపరచు. 39 రకాల వ్యాధులు యేసు ప్రభు స్వస్థపరిచాడు. కారణం ఆయన శిలువ మరణం పొందేటప్పుడు ఎన్ని దెబ్బలు తిన్నాడు ఆయన? కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు. అతడు పొందిన గాయముల ద్వారా మనకేముంది? స్వస్థత. ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన, అద్భుతాలు చేసే దేవుడు. మా తల్లిగారి సాక్ష్యం చాలామందికి తెలుసు. ఆమె యవన కాలంలోకి వచ్చిన తర్వాత అపెండిసైటిస్తో బాధపడుతున్నప్పుడు ఆ అపెండిక్స్ బర్స్ట్ అయిపోతున్న పరిస్థితుల్లో ఈ కడుపు అంతా కూడా చాలా ఉబ్బిపోయి మా అమ్మమ్మ గారు తీసుకొచ్చి మా అమ్మగారిని అరుగు మీద వేసేస్తే అందరూ అనుకున్నారు ఇంకా మా అమ్మగారి పేరు వాస్తవానికి ఛాయమ్మ. ప్రభువుని అంగీకరించిన తర్వాత సత్య అని పిలువబడుతున్నారు, కానీ ఒకప్పుడు మా అమ్మగారి పేరు ఛాయమ్మ. సో ఛాయమ్మ చనిపోయేలాగా ఉందని చెప్పి గ్రామం అంతా కూడా చూస్తూ ఉంటే ఆ కడుపు అంతా ఉబ్బిపోయి భయంకర పరిస్థితి. ప్రార్థన చేస్తున్నప్పుడు మా తల్లిగారు ప్రార్థన చేశారు, ప్రభువా నా జీవితాన్ని రక్షించను ప్రభువా, సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఇప్పుడు దాకా మా అమ్మ చెప్పిందనో లేదా ఎవరో చెప్పారనో నేను తెలుసుకున్నాను, కానీ అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను నువ్వు నా రక్షకుడు అని, నన్ను స్వస్థపరిచే దేవుడు అని. ఆ రోజు మా తల్లిగారు చేసిన ప్రార్థన, ఆపరేషన్ లేకుండా దేవుడు ఆ అపెండిసైటిస్ నొప్పి నుండి విడుదల చేశారో ఆ క్షణం నుండి మా తల్లిగారు సంపూర్ణంగా ప్రభువు సమర్పించుకుని హిందుస్థాన్ బైబిల్ కాలేజ్ చెన్నైలో, ఆ కాలంలో చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజ్ అది, అందులో 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత వచ్చారు రాజమండ్రి. వచ్చిన తర్వాత మా నాన్నగారు రాజమండ్రి రావడం, ఇక్కడ ఒక సంఘంలో దేవుని వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు మా అమ్మగారిని పరిచయం చేయడం, విదిన్ 1 వీక్లో పెళ్ళైపోవడం, ఈ సంఘటనలన్నీ జరిగాయి. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా?
దేవుని కార్యాలు చాలా స్పష్టమైన. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ మా అమ్మగారికి ఆ పెయిన్ రాలేదు. దేవుడు స్వస్థపరిచాడు ఆపరేషన్ లేకుండానే. ఆశ్చర్య కార్యాలు చేయడంలో దేవుని మించిన వారు లేరు. మహాద్భుత కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఆశ్చర్య కార్యములను చూడ రండి. 2010 సంవత్సరంలో నాకు లారింజోసైటిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ నా గొంతులో వచ్చింది. ఆ టైంలో నేను ఎలా ఉన్నానంటే, మా ఇంట్లో గెస్ట్గా ఉండేవాడిని. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా అలాగే తిరుగుతున్నాను అనుకున్న దేవుని సేవలో. అప్పుడు ఇంకా ఎక్కువగా సేవలో, ప్రభు పరిచర్యలో వెళ్ళానంటే ఒక 30 రోజులు ఎక్కడెక్కడో సువార్త చెప్పించి ఆ తర్వాత వచ్చేవాడిని ఇంటికి. అలా దేవుడు బలంగా ఆ టైంలో వాడుకున్నప్పుడు నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి మాట్లాడలేకపోతున్నాను. విపరీతమైన పెయిన్ వస్తుంది. రాజమండ్రిలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, వెస్లీ గారు మీకు ఇన్ఫెక్షన్ ఉందండి, అది తగ్గాలంటే 3 నెలలు మీరు మాట్లాడకూడదండి అన్నాడు. 3 months మీరు మాట్లాడకూడదు. మీ ఇంట్లో కూడా ఎవరిని పిలవాలన్నా సంజ్ఞలు చేసి పిలవాలి తప్ప మీరు నోరు తెరిచి మాట్లాడద్దండి. అలా మాట్లాడితే మీ స్వరం పోద్ది, ఇంక మీరు ఎప్పటికీ మాట్లాడలేరు, మగవాళ్ళు అయిపోతారు. అలాగా డాక్టర్ గారు ఎక్కడైనా మెడిసిన్ ఏమన్నా ఉంటే తెప్పించండి, ఒకవేళ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు ఏదో, ఎందుకంటే నా స్కెడ్యూల్ అంతా ప్లాన్ అయిపోయింది. అది అక్టోబర్ ఆ సమయంలో విపరీతమైన మీటింగ్స్ ఉన్నాయి. రోజుకు 2-3 ప్రసంగాలు చేసిన. ఉదయం ఏమో పాస్టర్స్ కాన్ఫరెన్స్ కావచ్చు, లీడర్స్ కాన్ఫరెన్స్ కావచ్చు, రాత్రులేమో క్రూసేడ్లు, ఇవన్నీ ఉన్నాయి. ఐఎమ్ సో సారీ డాక్టర్ గారు, మీరు చెప్పినట్టయితే నేను చేయలేను, ఏదో మెడిసిన్ తెప్పించిన. ఆయన అన్నాడు, రాసిమంట రాసిస్తాను, 3 నెలలు మీరు మాట్లాడకుండా ఉంటేనే మీ స్వరం ఉంటుంది, లేకపోతే ఉండదని. డాక్టర్లు మనం తప్పుపడడానికి ఏమీ లేదు, వారు అనుభవపూర్వకంగానే చెబుతున్నారు, వారి పరిస్థితులన్నీ వారికి తెలుసు. అయితే ఐ ట్రస్ట్ మై గాడ్ హూ ఈజ్ మై హీలర్. ఇంటికి వచ్చాను, ఒకరోజు కన్నీళ్ళు ప్రార్థన చేసిన, ఉపవాసం ఉండి, ప్రభువా ఈ స్వరం నీదయ్యా, నేను రక్షణ పొందినప్పుడే నేను నా సేవకు సమర్పించిన ఈ స్వరాన్ని నీకు అప్పగించాను. మాట్లాడితే నీ మాటే, పాడితే నీ పాటే. ఈ స్వరం మోగబోడకూడదు ప్రభువా, నా ఒక్క ఏ స్కెడ్యూల్ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు, సహాయం చేయమని దేవునిలో ఒకరోజు ఉపవాసం ప్రార్థన చేశాను. ఆ రోజు నుండి ఇప్పటిదాకా యావరేజ్గా 2 ప్రసంగాలు చేస్తున్నారు రోజుకి. దేవుడి స్వరాన్ని వాడుకుంటూనే ఉన్నాడు, అనేకం నిలబడుతూనే ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలోకి ఆశ్చర్యకారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, రండి దేవుని ఆశ్చర్య కార్యములను చూడ రండి. నువ్వు ఏ దేవుని పాదాల దగ్గరకు వచ్చావో ఆ దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు ఆయన. మనం పాట పాడుతుంటాం కదా, సిలువలో యేసయ్య చూపించిన ప్రేమ కూడా ఏ ప్రేమ? అది ఆశ్చర్యం అనే ప్రేమ. ఎందుకోసం? ఒక నీతిమంతుని కోసం ఎవరైనా ఒకరు చనిపోవడం అరుదేమో కానీ, చనిపోవడం సహజమేమో కానీ, పాపాత్ములైన మన కోసం యేసు ప్రభు సిలువలో చనిపోయి చూసారా? అది అసలు సిసలైన ప్రేమ, అది స్వచ్ఛమైన ప్రేమ, అది నిత్యమైన ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాకై భారము మోసిన ప్రేమ, నాకై పరుగెత్తి ఆదరించి కౌగలించి నిత్య జీవమిచ్చే, నాకై పరుగెత్తి ఆదరించి కౌగలించి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ ఇది? ఆశ్చర్యమైన ప్రేమ. ప్రభు అలాంటి ప్రేమను మన పట్ల వ్యక్తం చేశాడు. రండి నా యొద్దకు తిరిగి రండి, ఇప్పుడైనా ఉపవాసం ఉండి రండి,
కన్నీళ్ళు విడుస్తూ మనపూర్వకంగా రండి అని ప్రభువు చెప్పాడు. రెండవది, ఆయన ఆశ్చర్య కార్యములను చూడడానికి రావాలి. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం మనం చదివితే దానిలో ఒక మాట స్పష్టంగా రాయబడింది. మాథ్యూ చాప్టర్ 4:19. ఆయన నా వెంబడి రండి, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, వెంటనే అనే మాట ఉందా లేకపోతే కొంత సమయం తీసుకున్నాను ఉందా? వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి, ఆయన ఏం చేశారట? వెంబడించారు. మత్తయి సువార్త 4:19 బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవలో వాడబడాలనుకునేవారు, ఆయన పిలుపులో, ఆయన దర్శనంలో వాడబడాలనుకునేవారు తరచుగా గమనించాల్సిన మాట, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఎలా చేస్తానో మనుషులను పట్టు జాలరుగా చేస్తాను. యేసు ప్రభు శిష్య బృందంలో చాలా మట్టుకు జాలరులు ఉన్నారు, చేపలు పట్టేవారు. నేను కొన్ని ప్రాంతాలు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, ప్రాముఖ్యంగా సీషోర్, ఆ సముద్ర తీర ప్రాంతాలు ఉన్నప్పుడు కొంతమంది జాలరుల ప్రాంతాలు ఉంటాయి. అక్కడ వాళ్ళందరూ చేపలు పడుతూ ఉంటారు. సముద్రంలోకి వెళ్ళి చేపలు పడ్డాం. ఎప్పుడు ఏ చేపలు, ఏ రకమైన చేపలు ఎన్ని ఉంటాయో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి మరలా వచ్చేస్తుంటారు వాళ్ళు. వారి విధానాలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రతిరోజు వారింట్లో చేపల కూర ఉంటుంది. టేస్టీగా వండుతారు వాళ్ళు బాగా. చేపలు, రకరకాల చేపలు, ఏ చేప ఎలా వండాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు. చేపల కూర మంచిగా తినాలంటే జాలరు నీళ్ళల్లో చేపల కూరలు బాగుంటాయి. అయితే యేసు ప్రభు వారు జీవించిన కాలంలో ఆయనతో పని చేయడానికి దేవుడు ఎన్నుకున్నవారు సామాన్యమైన జాలరులు. వారికి చేపలు పడడం ఏంటో బాగా తెలుసు. ఇప్పుడు యేసయ్య అన్నాడు, వారిని పిలిచి వారికి అర్థమయ్యే రీతిలోనే, వారికి అర్థమయ్యే ఆ విధానంలోనే, మీరు నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. అంటే వాళ్ళకి చేపలు పట్టడం మీద అవగాహన ఉంది కాబట్టి ప్రభువారు అన్నారు, ఆ చేపల స్థానంలో ఈ రోజు నుండి మీరు మనుషులను పడతారు. ఎందుకు మనుషులను పట్టడం అంటే, నిత్య రాజ్యానికి వారసులుగా వారు ఉండునట్లుగా, ఆత్మరక్షణ ప్రాముఖ్యత వారు గుర్తించినట్లుగా, రక్షించబడిన అనుభవంలో ప్రజలందరూ ఎదుగునట్లుగా మీరు వారిని లోకములో నుండి ప్రత్యేకపరుస్తారు. ఒక గొప్ప బాధ్యతను దేవుడు వారి మీద ఉంచాడు. వెంటనే ఆయన స్వరానికి లోబడిన ఆ వ్యక్తులు తమ వలలు విడిచిపెట్టి ప్రభువుని ఏం చేశారట? వెంబడించారు. మనుషులను పట్టు జాలరులుగా నా వెంబడి రండి. సువార్త పట్ల ఒక బాధ్యతను, ఒక భారాన్ని ప్రభు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. నువ్వు రక్షించబడిన విశ్వాసం అయితే సువార్త ప్రకటించాల్సిన భారం నీ మీద ఉంది. నేను రక్షించబడిన వ్యక్తి అయితే ఖచ్చితంగా ఇతరుల ఆత్మరక్షణ కోసం నేను ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తాను. ఒక మిషనరీ కాల్ యేసు ప్రభు ఇచ్చారు. ఆ తర్వాత కాలాన్ని మనం పరిశీలన చేస్తే పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, యాకోబు కావచ్చు, మరికొంతమంది శిష్యులందరూ కూడా ప్రభువు కొరకు విశిష్టమైన సేవ చేసినట్టుగా మనం చూస్తాం. పెంతెకొస్తు అనే పండుగ రోజున నూతన నిబంధన సంఘం ప్రారంభించబడింది. పెంటెకాస్ట్ అనే మాటకు 50వ రోజున అర్థం. ఆ 50వ రోజున ఇశ్రాయేలీలందరూ కూడా, యూదా ప్రజలందరూ కూడా ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా యెరూషలేముకు వస్తారు. ఆ సమయంలో దైవజనుడైన పేతురు మరికొంతమంది శిష్యులందరూ కూడా నిలవబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రాగానే వారు దేవుని సువార్తను ధైర్యంగా బోధించడం ప్రారంభించారు. వారందరికీ అర్థమయ్యే భాషలో దేవుని సువార్త అందించారు. ఆ సందర్భంలో పేతురు గారు ధైర్యంగా నిలబడి, ఒకరోజు నీ పేతురు గారిలో ఎంత ధైర్యం ఉంది అంటే, యేసు ప్రభు తెలియదని ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? 3 సార్లు అబద్ధం ఆడాడు. కోడి కుయ్యక మునుపు ముమ్మారు అబద్ధం ఆడతావు అని దేవుడు చెప్పినట్టుగానే పేతురు గారు 3 సార్లు అబద్ధం ఆడాడు. ఏమన్నా, ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, యేసు ప్రభు చెప్పాడని పేతురు అబద్ధం ఆడాడా, లేకపోతే పేతురు స్థితిని ముందుగానే దేవుడు చెప్పాడా? కొంతమంది వితండవాదులు ఉంటారు, ప్రభు 3 సార్లు బొంకుతా ఉన్నాడు కాబట్టి పేతురు గారు బొంకాడండి, ఆయన చెప్పాడు కాబట్టి ఈయన చేశాడు అన్నట్టుగా కొంతమంది మాట్లాడారు ఉంటారు. ఇప్పుడు స్కూల్లో టీచర్ గారు ఉంటారు, అందరూ ఉంటారు స్టూడెంట్లు. అందులో ఒక స్టూడెంట్ని నిలబెట్టి నువ్వు ఫెయిల్ అయిపోతావురా అంటే అర్థం ఏంటి చెప్పండి? వాడి స్థితి అన్నమాట, వాడి కండిషను. ఎప్పటికెప్పుడు పరీక్షలు వస్తే నువ్వేమో పాస్ అవ్వను. ఇప్పుడు ఆ మాట విన్న తర్వాత వాడు ఏం చేయాలి? మా టీచర్ గారు ఎలాగా ఫెయిల్ అయిపోతా ఉన్నారు కాబట్టి నేను ఫెయిల్ అయిపోవాలి అనుకుంటాడా?
అదా ఉద్దేశం? నువ్వు ఫెయిల్ అయిపోయే స్థితిలో ఉన్నావు కాబట్టి బాగా చదవరా, ఉదయాన్నే లేచి చక్కగా చదువు, పాస్ అవ్వాలి నువ్వు అని చెప్పడానికే ఆ టీచర్ ఆ మాట వాడింది, కానీ వాడు ఫెయిల్ అయిపోవాలని టీచర్ ఉద్దేశం కాదు. దేవుడు ఎందుకు చెప్పాడు పేతురుని, పేతురు నువ్వు శోధనలో పడిపోయే అవకాశం ఉంది, నువ్వు మెలకుగా ఉండకపోతే ఇంతవరకు నాతో ఉన్న నీవు నన్ను ఎరుగనని 3 సార్లు చెప్పే అవకాశం ఉంది, సరి చేసుకునే ప్రయత్నం చేసుకొని దేవుడు చెబితే పేతురు దేవుని యందు నమ్మకత్వం లేక 3 సార్లు ప్రభు తెలీదు అని బొంకాడు. నేను అనుకుంటాను అప్పుడప్పుడు ఆ కోడి కూసేసింది కాబట్టి 3తో ఆగిపోయాడు, కానీ అది కొంచెం ఆలస్యం చేసి ఉంటే పేతురు గారు 30 సార్లు అని చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాడు. హీ వాజ్ ద చీఫ్ అమంగ్ ఆల్ ద డిసైపుల్స్. యేసుక్రీస్తు ప్రభు శిష్య బృందంలో చాలా ప్రాముఖ్యమైన స్థానంలో పేతురే ప్రభువు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడేశాడు. చాలాసార్లు మనస్థితి కూడా అదే. దేవుని మందిరానికి వస్తాం, క్రైస్తవులను పిలిపించుకుంటాం, దేవుని బిడలు అంటాం, కానీ సందర్భం వచ్చినప్పుడు నోటి ద్వారా అయితే మనం దేవుడు తెలియదని చెప్పం, కానీ మన క్రియల ద్వారా దేవుడు తెలియదని లోకానికి చెబుతున్నావట. నీ క్రియల ద్వారా కొన్నిసార్లు ప్రభువుని ఎరుగునన్నట్టుగానే ఉన్నావు నువ్వు. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడేమో, కానీ మనం ఇప్పటికి ఎన్నిసార్లు అబద్ధం ఆడుంటాం మన క్రియల ద్వారా. కానీ అదే పేతురు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు, దేవునికి తన జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు, when he recommitted his life, resurrendered himself, తన్ను తాను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని ఆ పెంతెకోస్తు అనే పండుగ రోజున పేతురు ధైర్యంగా నిలబడి దేవుని సువార్త ప్రకటిస్తే దేవుని నామానికి మహిమ కలుగును గాక 3,000 మంది యేసయ్యను అంగీకరించారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దాట్స్ ఎ హిస్టరీ. అదొక చరిత్ర. ఒక్క ప్రసంగానికి 3,000 మంది ప్రజలు దేవుని వైపు తిరిగారంటే పేతురు ఒకప్పుడు చేపలు పట్టే జాలరి ఇప్పుడు ఏ జాలరి అయ్యాడు? మనుషులను పట్టే జాలరి అయ్యాడు. పేతురు, యోహానులు వారిద్దరూ కలిసి దేవుని కోసం అనేక మందిని ప్రభు కోసం గెలవగలిగారు. తక్కిన శిష్యులందరూ ఆయా ప్రాంతాలకు చెదిరిపోయి దేవుని సువార్త ప్రకటించగలిగితే వారందరూ కూడా ప్రభు నామాన్ని మహింపరచగలిగారు. మన భారతదేశ చరిత్రను పరిశీలన చేస్తే తోమా అనే దైవజన భారతదేశానికి వచ్చి దేవుని సువార్తను వెదజల్లి కొన్ని 100 మందిని ప్రభు వైపు ఆకర్షించగలిగాడు. ఆ దేవుడు మనుషులను పట్టు జాలరిగా తోమాను అభిషేకించాడు. చెన్నై మహానగరం ఎప్పుడైనా మీరు వెళ్తే చెన్నైలో మెరీనా బీచ్, ఆ బీచ్, ఈ బీచ్ ఉన్నాయన్నీ చూడండి, కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా ఒకసారి తోమా గారు చనిపోయిన ప్లేస్ కూడా వెళ్ళండి. చెన్నైలో ఉన్నవాళ్ళు ఎవరైనా లేదా చెన్నై వెళ్ళినా కానీ అక్కడ ప్రార్థన చేసుకుంటున్న తోమాను బళ్ళంతో పొడి చేశారు, స్పియర్తో పొడి చేస్తే అతని రక్తము చెన్నై నగరంలో ఒలికింది భారతదేశం గడ్డ మీద. టెర్టులియన్ అంటాడు, టెర్టులియన్ ఒక చరిత్రకారుడు, ద బ్లడ్ ఆఫ్ మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ది చర్చ్. హత సాక్షులకు రక్తపు బిందువులే సంఘానికి విత్తనాలు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భారతదేశంలో ఈరోజున ఎంత గొప్ప ఉద్యమం, భారతదేశంలో ఎంతమంది ఈ రోజున సత్యాన్ని తెలుసుకుని దేవుని గురించిన అవగాహనలోనికి అందరూ వస్తున్నారంటే తోమా అనే దైవజనుడు తెరిచిన సువార్త ద్వారాలు భారతదేశంలో అనేక మంది సత్యాన్ని తెలుసుకున్నారు. మనుషులను పట్టు జాలరిగా. ప్రభునందు ప్రియులారా, సువార్త ప్రకటించాల్సిన భారం ఉంది. నువ్వు రక్షించబడిన విశ్వాసం అయితే రోజుకొక్కరికైనా సువార్త చెప్పాల్సిన భారం. దేవుని సంఘానికి బహుశా కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఒక్కడివే వస్తున్నావేమో, ఒక్కదాని వస్తున్నావేమో, మరొకరిని తీసుకురావాలన్న భారం ఎప్పుడైనా నీలోకి వచ్చిందా? మరొకరి రక్షణ కొరకు, ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడే అనుభవం నీలో ఎప్పుడైనా ఉందా? వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? దేవుని సేవకునిగా చెబుతున్నాను, మీ బైబిల్లో ఒక పేపర్ మీద కనీసం ఒక 10 మంది పేర్లు రాయండి, రక్షణ పొందిన వారి పేర్లు. ప్రతిరోజు వారి కోసం ప్రార్థన చేయండి. అవకాశం దొరికినప్పుడు వారికి సువార్త చెప్పండి. వారు ఏమనుకున్నా పర్వాలేదు. రేపొద్దున వారు నరకంలో కాలిపోతూ నీతో అంతకాలం స్నేహం చేశానే, నీతో అంతకాలం తిరిగానే, నీతో అంతకాలం ఉన్నాను, ఒక్కరోజు కూడా నువ్వు ప్రభు కోసం నా గురించి ప్రభు గురించి నాకు చెప్పలేదు, అలా చెప్పుంటే ఈరోజు నీ స్థితిలోకి వచ్చుండే దాన్ని కాదు అని బహుశా నీ స్నేహితుల నరకంలో ఏడుస్తుందేమో ఒక రోజున నిన్ను చూసి. నీ స్నేహితుడు ఒకరోజు నిన్ను చూసారై, మనం కలిసి క్రికెట్ ఆడుకున్నాం, మనం కలిసి అది చేసాం, మనం కలిసి వ్యాపారం చేసాం, మనం కలిసి అటు ఇటు తిరిగాం, కానీ ఏనాడు నాకు యేసు ప్రభు గురించి చెప్పలేదు. నువ్వు ఒక్కరోజున నా కోసం చెప్పుంటే యేసయ్య గురించి నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదని ఏడుస్తాడేమో నీ స్నేహితుడు. చెప్పు, ప్రభు గురించి చెప్పు. యేసయ్య జీవాధిపతిని తెలుసు. యేసు ప్రభు సిలువలో వారి కోసం మరణించాడని చెప్పు. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడని.
ఒకవేళ నీ భర్తతో ఇంతకాలం సహవాసం చేస్తున్నావు, నీ భర్త నువ్వు ఇంతకాలం జీవిస్తున్నావు, ఏనాడు నీ భర్తకి యేసే గురించి నువ్వు చెప్పలేకపోతే ఒకరు నీ భర్త ఏడుస్తాడేమో, నా భార్య ఒక్కరోజు కూడా నాకు ప్రభు గురించి చెప్పలేదు, నా భర్త ఒక్కరోజు కూడా ప్రభు గురించి నాకు చెప్పలేదని ఏడుస్తుందేమో నీ భార్య. పరిశీలించే. లెట్ us షేర్ ద గాస్పెల్. దేవుని సువార్త ప్రకటించాలి. ప్రభు మాటలు అందాలా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ సమయం దొరికిన కొలది దేవుని సువార్త. ఫ్లైట్లో కొన్ని వందల మందికి సువార్త చెప్పాను ఇప్పటిదాకా. విమానంలో ప్రయాణం చేస్తుంటాను, ప్రక్క వాళ్ళు కూర్చుని ఏదో సందర్భంలో ఏదో మాట కదుపుతారు కదా, ఒక్క మాట కదిపినా అలా సువార్తకి తీసుకెళ్ళి వాళ్ళు ఏమనుకోండి. ఎందుకంటే ఫ్లైట్ దిగిన తర్వాత వాళ్ళు ఎవరో నేను ఎవరినో, అవకాశం ఉంటే మళ్ళా ఒకవేళ కలిస్తే కలుస్తారు, లేకపోతే లేదు. రేపొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత వారు నా మీద ఒక మాట కూడా నేను నిందపడకూడదు, వారు నీకు చేతిలో పెట్టాను లేదు, నీకు అప్పగించాను సువార్త చెప్పలేదని. తరచుగా చెప్తున్నాను. ఒకసారి ఆస్ట్రేలియా వెళ్తుంటే ఫ్లైట్లో నా ప్రక్కన ఒక ఎల్డరీ కపుల్ కూర్చున్నారు, ఇద్దరు కూడా. విమానం మొదలుపెట్టగానే ఆ ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, వచ్చేసారు వాళ్ళు. వాట్ యూ వాంట్ టు డ్రింక్ అని అడగగానే ఇద్దరు చెరుకు బీర్ తీసుకుని తాగేస్తున్నారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా. వాళ్ళకి ఎంత ఉంటుంది ఏజ్, 60 దాటేసి ఉన్నాయి పైనే. ఇద్దరు బీర్ తాగుతున్నారు. నేను అన్నాను, కెన్ ఐ హ్యావ్ 1 కప్ ఆఫ్ కాఫీ అనగానే కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు నాకు. అప్పుడు వీళ్ళిద్దరు కూడా చూస్తున్నారు. ఆయన ఉండబట్లకి అడిగేశాడు, మేము ముసలోళ్ళం, మేమే బీరు తాగుతుంటే నువ్వు ఎవరొస్తున్నావు, నువ్వు తాగవా అని అడిగారు. ఆ ఒక్క ప్రశ్న చాలు నాకేమొచ్చింది చెప్పండి, అవకాశం సువార్త చెప్పడం. నేను ఎందుకు బీరు తాగను, లేకపోతే నేను ఎందుకు ఆల్కహాల్ టచ్ చేయను, సువార్త చెప్పడం మొదలుపెట్టాను. కొంచెం మొదట ఇబ్బందిగానే ఉంది వాళ్ళిద్దరికీ, కానీ దేవుడిచ్చిన ఆ అవకాశాన్ని బట్టి సువార్త అంతా చెప్పేసిన తర్వాత 8 గంటల ప్రయాణం. సింగపూర్ నుంచి ఒకసారి టేకాఫ్ తీసుకుంటే ఫ్లైట్ ఆస్ట్రేలియా వెళ్ళడానికి 8 గంటలు సువార్త చెప్తూనే ఉన్నా. విన్నారు, చాలా విషయాలు విన్నారు. చివర్లు ఇద్దరు కూడా నా చేతిలో చేసి మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ఈ విషయాలు మా జీవితం ఏదో మొదటిసారి ఇంత స్పష్టంగా వినడం. మా కోసం ప్రార్థన చేయని ఇద్దరు కూడా ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేసిన తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. దిగేటప్పుడు వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు ఎప్పుడైనా యూరోప్ వస్తే మా ఇంటికి రండి. మా ఫ్యామిలీ అంతా ఇదే పరిస్థితి, అందరం కలిసే భయంకరమైన పనులు చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు మాతో మాట్లాడాడు. మేము యేసయ్యను సంపూర్ణంగా అంగీకరించాలని కోరుతున్నాం. దేవుడు నా మనస్తోత్రం కలుగునుగాక. ఇలా ఒకటి కాదు కదా, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మనం ఎక్కడుంటే అక్కడ దేవుని సువార్తను ఏం చేయాలా, ప్రకటించాలి. వీఆర్ ది అడ్వాన్సర్స్ ఆఫ్ గాస్పెల్. దేవుని సువార్తను అడ్వాన్స్ చేసేవారు మనం. దేవుని సువార్తను ముందుకు తీసుకెళ్తాం. కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఏదైనా సరే, ఏ పరిస్థితి వచ్చినా కానీ సువార్త, సువార్త, సువార్త. బికాస్ ద బైబిల్ సేస్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ హస్ ఎ పవర్ టు ట్రాన్స్ఫార్మ్ లైవ్స్. యేసు ప్రభు సువార్త జీవితాలు మార్చగలిగే శక్తి కలిగిన సువార్త. నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలుగా చేస్తుంది. దిస్ ఈస్ ద కాల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హియరింగ్ గాడ్స్ మెసేజ్ టుడే. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ గాడ్. నువ్వు దేవుని కోసం పని చేయాలి, ఆయన మహిమ కొరకు వాడబడాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ క్రీస్తు ప్రభు కొరకు వెలుగుగా నువ్వు జీవించాలి. ప్రభు సువార్త ప్రకటనే మన లక్ష్యము, ప్రభు సువార్త ప్రకటనే మన ధ్యేయము. హల్లెలూయా. రండి అనే మాటలో ఉన్న శ్రేష్టమైన విషయాలు ఇది మనం ఆలోచన చేశాం. తిరిగి రండి దేవుని దగ్గరికి మనపూర్వకంగా. ఆయన ఆశ్చర్య కార్యములు చూడడానికి రండి. మూడవదిగా ఆయన సువార్తను ప్రకటించడానికి రండి.